भारतीय चैनल के स्वागतम। जय श्री राम, हर हर महादेव। కాంగ్రెస్ మేనిఫెస్టో ఫర్ 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ ఇచ్చారండి, రెడీ చేశారు. చాలా అది కానీ నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే మన దేశం తాలూకు అంటే ఎక్స్పెండిచర్ ఇన్కమ్ కంటే 4 times ఉండాలి. దాంతో మనం ఒక 1 yearలో దివాళా తీసేస్తాం. ఇప్పుడు మోదీ గారు చెప్పేదేంటి, 2030 కల్లా 10 trillion టార్గెట్ అనమాట. 2030కి 10 trillion ఎకానమీ చేద్దామని. అలాగే 2045 దాకా వాళ్ళ విజన్ ఉంది బీజేపీ వాళ్ళు. వీళ్ళకి అదేం లేదండి, వీళ్ళకి ఇమీడియట్గా ఎలక్షన్ నగ్గాలి అంతే. వాళ్ళ విజన్ వల్ల 2024లో పవర్ గ్రాప్ చేయాలి. దానికి ఏం చేయాలి, మభ్యపెట్టాలి, హిందువుల్ని మభ్యపెట్టాలి, సాయిబుల్ని ప్రోత్సహించాలి, వాళ్ళని ఉద్రేకపరచాలి. మీరే రాజులు, మేము బానిసలు అని చెప్పి వాళ్ళకి చెప్పి యూ హ్యావ్ ద ఫస్ట్ రైట్ ఓవర్ దిస్ కంట్రీ అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళకి పాల్గొవాలి. అది వాళ్ళ ఉద్దేశం. చూడండి వాడు ఏమంటాడో చూడండి మీకు. విల్ ఇండియా బీ ఎ ఫ్రీ అండ్ డెమోక్రటిక్ కంట్రీ and will the people of India be free from fear, free to live, work, pray, eat, love and marry according to their wishes. అంటే ఇండియా అంటే వాడి దేశం సాయిబులే అండి. సాయిబులు ఫ్రీగా ఉండాలి, వాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవాలి, ఎలా పడితే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ట్రిపుల్ తలాక్ అంటే వాళ్ళు డైవర్స్ అయిపోద్ది. అది వాళ్ళ ఉద్దేశం అంతా ఇదే. సాయిబులు అన్కంట్రోల్గా ఉండాలి, వాళ్ళు షైరాలో వాటి పనిచేయాలి. మన హిందువులు భయపడుతూ ఉండాలి. సో వాళ్ళు కాంగ్రెస్ ప్రకారం ఇండియా అంటే ఓన్లీ ముస్లిమ్స్, దే డోంట్ కేర్, గివ్ ఎ డ్యామ్ ఫర్ హిందూస్. అదే సరే. ఇంకోటి వాడు ఇచ్చిన కీ ప్లెజెస్ చూద్దాం. కీ ప్లెజెస్ ఏంటంటే మినిమం ఇన్కమ్ గ్యారంటీ టు ఎలిమినేట్ పవర్టీ. అది ఎన్ష్యూర్ 72,000 ప్రతి ఫ్యామిలీకి ఇస్తారండి. దాంట్లో ఆడవాళ్ళకే ముఖ్యంగా ఇస్తారట. అంటే ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకే ఫస్ట్ చేతిలో పెడతారు. 72,000 per year, 20% హౌస్ హోల్డ్కి ఇస్తారట. అంటే పోరెస్ట్కి కింద నుంచి పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళందరికీ 72,000 ఊరికనే పంచిపెడతాడు. జాబ్ రెవల్యూషన్ 34 లక్షల జాబ్స్ పబ్లిక్ సెక్టర్లో ఇప్పిస్తాడు. అంటే గవర్నమెంట్ జాబ్స్ 34 లక్షల మందికి ఇప్పిస్తాడు. గవర్నమెంట్ జాబ్ అంటే జీతం తీసుకోవడం, ఇంటికి వెళ్ళడం అంతే. గవర్నమెంట్ జాబ్ అంటే మా ఊళ్ళో కాన్సెప్ట్ అదే అండి. పైగా ఎంత వస్తుంది అడుగుతారు. మీ జీతం ఓకే ఇంత, 45,000, పైగా ఏమైనా వస్తుందా అడుగుతారు. అంటే కరప్షన్ పాసిబిలిటీస్. గవర్నమెంట్ జాబ్ ఆఫీసర్ ఉద్యోగి అంటే వాడికి కరప్షన్ ఉండాలి మా పర్టికులర్ లాజిక్ ప్రకారం. సో పైగా ఎంత వస్తుంది, జీతం కంటే ఎక్కువ వస్తుందా అని అడుగుతారు. సో ఇదండి గవర్నమెంట్ జాబ్స్ 34 లక్షలు. తర్వాత అంటే సెంట్రల్లో 4 లక్షలతో, స్టేట్స్ని 20 లక్షల దాకా ఇమ్మని ప్రోత్సహిస్తారట. తర్వాత ఏంటంటే సేవామిత్ర అని 10 లక్షల జాబ్స్ ఇప్పిస్తారట గ్రామ పంచాయతీల ద్వారా. సో ఇలాగ 34 లక్షలు అయిపోయింది. ప్రైవేట్ సెక్టర్ కూడా బాగా ఫిలిప్ చేస్తారట. అంటే ఉద్రేకం చేసి వాళ్ళని 100 మందికి పైగా ఉద్యోగ అంటే ఎంప్లాయ్మెంట్ కలిగించే కంపెనీలన్నింటికి కూడా ఒక అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టిమంట. సో ప్రైవేట్ సెక్టర్కి ఎవడొస్తారంటే అందరికీ ఊరికి కూర్చోబెట్టి డబ్బులు ఇస్తుంటే మాకు వ్యవసాయం కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. వ్యవసాయదారులకు ఇప్పుడు 600 ఇస్తే కానీ ఎవడో కూలాడు అసలు. 500 మగాడికి, 200, 300 ఏమో ఆడపిల్లలకి. వాళ్ళు కరెక్ట్గా 9ంటికి వస్తాడు, 5ంటికి గడిపోతారు. సో ఇది వ్యవసాయదారుల పని. అంటే 500 మగాడి కంటే 15,000 వాడి జీతం. మరి ఫ్రీగా 72,000 పంచిపెడుతున్నాడు. పైగా ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు, కంపెనీ ఉద్యోగాలు ఇస్తానంటాడు. మరి ఆఖరికి మిగిలింది వ్యవసాయం, లాస్ట్ అండ్ లీస్ట్ ఇంపార్టెంట్ లుక్స్ లైక్. వ్యవసాయానికి మరి కూలీలు ఎవరు దొరుకుతాడు, ఎలా పని చేయించుకుంటాం. ఈ పనికి ఆహారం పథకం వాళ్ళు చేత పని చేయించినా కొంత బాగుంటుంది. సరే కాంగ్రెస్ వాళ్ళు మాట అంటారు, వాళ్ళు చేస్తారని నమ్మకం లేదండి. లక్కీ వాళ్ళు చేసే సమర్థత లేదు. ఫస్ట్ థింగ్ వాడు గెలవాలనుంది,
గెలిచిన తర్వాత వాడు మాట మీద నిలబడాలి. ఇవి అన్నీ జరిగే పనులు. చూడండి, ఒక్క పార్టీ ఎలా ఉంది, వీడేమో మొత్తం ఫ్రీలీజ్ ఇచ్చి గెలుద్దామని చూస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తామని చెప్తున్నారు. డిఫెన్స్ సెక్టర్లో కూడా మనం ఏం చెప్పాడు చూడండి, బీజేపీ ఏం చేయలేట. హెల్త్ కేర్ ఫ్రీ అంట, నేను ఫార్మ్ అండ్ ఫార్మ్ లేబర్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. కిసాన్ బడ్జెట్ కూడా పెడతానంట. కిసాన్స్ కి రుణమాఫీలు కాదు, రుణం నుంచి విముక్తి చేయిస్తాట. తర్వాత ఆర్మ్ ఫోర్సెస్ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్, కాంగ్రెస్ విల్ రివర్స్ ద ట్రెండ్ ఆఫ్ డిక్లైనింగ్ డిఫెన్స్ స్పెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఎన్డీఏ గవర్నమెంట్. డిఫెన్స్ స్పెండింగ్ తగ్గించారు వీళ్ళు, డిఫెన్స్ లో రావడం ఎక్కించారు వీళ్ళు. డిఫెన్స్ ల్యాబ్స్ వాళ్ళ కొలాబరేషన్ తో ఆర్మ్స్ ప్రొడక్షన్ చేసి 36,000 కోట్లు ఎక్స్పోర్ట్ జరిగాయండి. మన బ్రహ్మోస్ మిసైల్స్ చాలా కంట్రీస్ కొంటున్నాయి. బ్రహ్మోస్ మిసైల్స్ హాట్ కేక్ లాగా లాట్ ఆఫ్ ఫిలిప్పైన్స్ కొంటుంది ఈ మధ్యకాలం. దే ప్లేస్డ్ అన్ ఆర్డర్. ఫిలిప్పైన్స్ బ్రహ్మోస్ మిసైల్ కోసం దే ప్లేస్డ్ అన్ ఆర్డర్. ఇదండి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీ చైల్డ్ అంట. డబుల్ ద అలొకేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు 6% ఆఫ్ జీడిపి. ఎడ్యుకేషన్ డబ్బులు ఎక్కువ పెంచారు అంటే, కాంగ్రెస్ వాళ్ళు ఎడ్యుకేషన్ పెంచారంటే డబ్బులు తినడానికి అవకాశం ఉంటేనే పెంచారు. దాంట్లో రాజీవ్ గాంధీ చెప్పినట్టు మేము 100 రూపాయలు పైన వేస్తే చివరికి చేరేది 15 రూపాయలే. 85 రూపాయలు మధ్యలో మా కాంగ్రెస్ వాళ్ళే నొక్కేస్తారు అని చెప్పాడు. సో అలాంటి కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడో పెంచాడంటే కాంగ్రెస్ మంత్రులు కార్యకర్తలు అందరూ రెడీగా ఉంటారండి తిన్నాయి. కరప్షన్లో వాళ్ళకి చిన్నప్పటి నుంచి బాగా వెన్నతో పెట్టిన విద్య. సో ఇదండి కాంగ్రెస్ మేనిఫెస్టో అండ్ బీజేపీ వాళ్ళ పాలసీ. జై శ్రీరామ్.